అభివృద్ధి అధికార పార్టీతోనే సాధ్యం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. తాండూరు పట్టణ అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని 35వ వార్డులో పార్టీ అభ్యర్థి అష్టమానియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 2 ఏళ్లలో వందల కోట్ల రూపాయలతో తాండూరును అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వర్గపోరుతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. తాండూరు ప్రజలందరూ అధికార పార్టీకి ఓటు వేసి అభివృద్ధి చేసుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో తాండూరును మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. అదేవిధంగా పట్టణంలోని 2వ వార్డు అభ్యర్థి ప్రత్యూష మోహన్ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. ఇప్పుడే 35వ వార్డుకి విచ్చేసిన తాండూరు శాసనసభ్యులు బుయాని మనోహర్ రెడ్డి గారికి ఒక్కసారి మనమందరం గట్టిగా జై గుర్తుకు साहब, सरदार भाई, बाबा भाई, इन सबको मैं हमारे वाहन और बहना माँ वार्ड में आज ऑफिस ओपनिंग के लिए हमारे एमएलए साहब आए, उनका बहुत बहुत शुक्रगुजार हूँ मैं, क्योंकि ये 35 नंबर में उन्होंने टाइम दे के आए। हमारे नूर भाई के बीवी को अच्छी मेजॉरिटी से जिताकर बताना उनके सामने हम लोग सब मिल के, क्योंकि हमारे ऊपर बहुत डाउट कर रहे थोड़े लोग, इन्होंने कर रहे उन्होंने कर रहे। अरे हम जीत को लाने के बाद बात करूंगा मैं। ఫస్ట్ గా మనమే మన వార్డు నుంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాము. ఇక అభివృద్ధి అనేది మీరు అందరు కళ్ళారా చూస్తున్నారు. ఎక్కడ పల్లెలకు వెళ్ళినా, తాండూరు పట్టణంలో ఏ కాలనీస్కి వెళ్ళినా ఎక్కడైనా మీరు అన్ని చూస్తున్నారు. ఇక్కడ మన వార్డులో కూడా ఇప్పటి వరకు నేను పుట్టి 42 సంవత్సరాలు అవుతున్నది. మొట్టమొదటిసారిగా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది అన్నగారు చెప్పగానే ఒక వారం రోజుల లోపలనే ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా అండర్ డ్రైనేజ్ మనకు డ్రైనేజ్ చేయడం జరిగింది. దానిగాను కాలనీ తరఫున మీకు కృతజ్ఞతలు చేస్తున్నా. ఇంకా సమస్యలు చాలా ఉన్నాయన్న ఈ వార్డులో, ఎందుకంటే చాలా మాది వెనుకబడ్డ కాలనీ ఇది. కాబట్టి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, లైటింగ్ ప్రాబ్లం ఉంది, తర్వాత రోడ్ల సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు మేము మా కాలనీ తరఫున గెలిపించి మీ ముందు పెడుతున్నాం. మీరు కూడా మా సమస్యలన్నీ తీర్చాలని కాలనీ వాసుల తరఫు నుండి మీకు విన్నవించుకుంటున్నామన్నా. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వార్డు నుంచి 35 వార్డు నుంచి ఆశామైన మనమందరము ఎక్కడ కూడా మిస్గైడ్ కాకుండా ప్రతి ఓటు చేయి గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని మరొకసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మనోహర్. हमारे बच्चे पीएस को जाते कहते कहाँ से जाते समझ में नहीं आ रहा। बच्चे हमारे वार्ड नंबर 35 के कोसा क्राइम कर रहे समझ में नहीं आ रहे। पीएस को जाके उन्होंने बचा के ला रहे कहते। मैं ये इसीलिए मैं माइक लेके आपको वो इत्तला देना चाह रहा हूँ, ऐसा कोई क्राइम नहीं कर रहे हमारे गली में। पीएस 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 बोल के बच्चों को भटका दे रहे। हमारे को होना है अच्छा काम होना है, हम कांग्रेस को जिताना है। रूलिंग गवर्नमेंट कांग्रेस है, कांग्रेस को जिताना है, काउंसलर को जिताना है। हमारा काम हम करना है। हमारा काउंसलर अगर रहेगा तो हम एमएलए साहब से पूछ सकते हैं। एमएलए साहब कांग्रेस पार्टी के दूसरे पार्टी के नहीं, हम जो काउंसलर रहेगा उनको ज़्यादा फायदा रहेगा, हमारे महिला को ज़्यादा फायदा रहेगा। बंडियों का मसला है, बंडियों में आज तक कोई पुलिस జరుపుకోబోతా ఉన్నాం. 75 సంవత్సరాల దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇక్కడికి తీసుకొచ్చి మన తాండూరు నియోజకవర్గానికి తాండూరు మున్సిపాలిటీకి తీసుకొచ్చి వచ్చే లోపల నీటి సమస్య కానివ్వండి, అండర్ డ్రైనేజ్ సమస్య కానివ్వండి, కొన్ని ఎక్కడ పోయినా కొన్ని సిమెంట్ ఐరన్ పోల్చు కొద్ది ఇబ్బందికరంగా ఉన్నది. పోయి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చూసినాం. ఉదయం వాకింగ్ లో పోతే కూడా ఎక్కడైనా ఇబ్బందికరంగా పిల్లలు తీసుకొని ఒక వాకింగ్ పోదామన్నా కానీ పార్కులు ఎక్కడ ఎదున్నాయి. ఆ పార్కులను కూడా డెవలప్ చేసుకునే ఆస్కారం ఉన్నది. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు 7th రోజు 7 తారీఖు నాడు పరీక్ష వస్తా ఉన్నాడు. వారి ద్వారా మన తాండూరు మున్సిపాలిటీకి స్పెషల్ ప్యాకేజ్ మనం అనౌన్స్ చేసుకోబోతున్నాం. స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేయించి విజన్ ఏదైతే మనము 2028 లోపల 2028 రోజున
75వ సంవత్సరం మన మున్సిపాలిటీ సంవత్సరాల్లో మనం జరుపుకోబోతున్నాము. దాంట్లో రేపు మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి ఫండ్స్ ని 2 సంవత్సరాల కాలంలో ప్రతి గల్లీని, ప్రతి వార్డుని, ప్రతి ఒక్కటి దాంట్లో అన్నిటిని డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నాకు మీరు 35వ వార్డులో కౌన్సిలర్ని గెలిపించి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి నాకు అప్పచెప్పండి. మీ సమస్యలన్నింటినీ కూడా దగ్గర నుండి తీరుస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీకు అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.